పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం. కానీ అదే అల్లరి శృతి మించితే పిల్లలు పెంకితనంగా ప్రవర్తిస్తూ ఉంటే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లల్లో పెంకితనం అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. వారి నడత, మాట తీరులో అడుగడుగున పెంకితనం కనిపిస్తూ ఉంటుంది. ఎదురు తిరిగి మాట్లాడటం, తాము చెప్పిందే వినాలని, తాము కోరిందే కొనివ్వాలని పేచి పెడుతూ ఉంటారు. నిజానికి పెంకితనం అనేది పిల్లల్లో కనిపించే ఒక రకమైన ప్రవర్తనాపరమైన లోపం అంటారు మానసిక వైద్యులు. పిల్లల్లో పెంకితనాన్ని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో పెంకితనం ఎందుకు? కారణాలేంటి? పెంకితనం అనేది మళ్ళీ ఇక్కడ 2 రకాల గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకోవచ్చండి. ఒకటి టాడ్లర్ ఏజ్ గ్రూప్. వాళ్ళు ఎదిగేటప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అన్నీ తెలుసుకోవాలనుకుంటారు, అన్నీ ముట్టుకోవాలనుకుంటారు. మనం వాళ్ళకి డేంజర్ ఉన్నప్పుడు వద్దు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు పెంకితనంగా బిహేవ్ చేయొచ్చు. ఇంకొకటి టీనేజ్ ఏజ్లోకి వచ్చినప్పుడు కూడా పిల్లలు చాలా పెంకితనంగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి 2 విషయాల్లో మనం పెంకితనం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి అంటే పేరెంటింగ్ స్టైల్స్ ఎస్పెషల్లీ. ఎప్పుడైతే పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నా, బాగా ప్యాంపరింగ్ చేసినా, అంటే బాగా ముద్దు ముచ్చట ఎక్కువ చేసినా కూడా ఈ 2 ఎన్విరాన్మెంట్స్లో ఉన్న పిల్లలు పెంకితనానికి అలవాటు పెట్టుకుంటారు. పిల్లల్లో పెంకితనం మూలంగా తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మనం పెంకితనమే కదా, అప్పుడు మనకి ముద్దుగా అనిపిస్తుంది, ఏదో ఒక విషయంలో చేస్తున్నారులే అని మనం కనుక దాన్ని పట్టించుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వాటినే మనం డిఫైయంట్ బిహేవియర్స్ అంటాం. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు లేదా ఒక అథారిటీ ఫిగర్ చెప్పినప్పుడు పట్టించుకోకపోవటం, నాకేంట్లే చెప్పేది అనుకోవటం, కాండక్ట్ ఇష్యూస్ అంటే వాళ్ళ కాండక్ట్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావటం లేదా ADHD రావటం. కొన్నిసార్లు ఈ స్టబర్నెస్ టూ మచ్గా ఉంటే డెవలప్మెంటల్ డిలేస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు టాడ్లర్స్. సో ఇవి ఇగ్నోర్ చేస్తే కాంప్లికేషన్స్ అనేవి తీవ్రంగానే ఉంటాయి. పిల్లల్లో పెంకితనాన్ని ఎలా పోగొట్టాలి? డెఫినెట్గా పెంకితనాన్ని తగ్గించడానికంటే ఫస్ట్ నేను ఎప్పుడైనా పేరెంటింగ్ స్టైలే మార్చుకోమని చెప్తూ ఉంటాను. టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ ఆర్ టూ మచ్ ఆఫ్ స్ట్రిక్ట్గా ఉండటం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద సొల్యూషన్. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వద్దు అని ఒక యాక్టివిటీకి చెప్తున్నప్పుడు దాని ఆల్టర్నేటివ్ ఏంటి, అది ఎంత రొటీన్గా మనం ఫాలో అప్ చేయగలం పిల్లలతో అనేది మనం చూసుకోవాలి. అండ్ డెఫినెట్గా ఒక రొటీన్, ఒక డిసిప్లిన్ అనేది ఒక కిడ్కి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్కెడ్యూలింగ్ ఆఫ్ దర్ డే అనేది, అంటే టైం టేబుల్ ఇన్ ద డే, స్కూల్కి వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక యాక్టివిటీకి సంబంధించి కూడా. ఎందుకంటే మనమేమి అలవాటు చేయకపోతే పిల్లలు ఏమి నేర్చుకోరు. ఇలాంటి ఒక పెంకితనం, మొండితనంగా మాట్లాడే బిహేవియర్స్ ఇంట్లో ఎవరు చేస్తున్నారు, వాళ్ళ ముందు ఎవరు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవటం కూడా ఇంపార్టెంట్. దాంతోపాటుగా కోప్పడటమో లేకపోతే గసురుకోవటమో లేకపోతే పనిష్మెంట్స్ ఇవ్వటమో కన్నా కూడా గుడ్ వర్క్ చేసినప్పుడు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అప్రిషియేషన్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. అది కూడా మనం హైలైట్ చేసుకోవాలి. అండ్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి క్లియర్ అండ్ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటే చాలా బెటర్. అది ఒక టెక్నిక్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవటం. ఎప్పుడైనా ఒక చైల్డ్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి అన్నప్పుడు మనం రెఫ్యూజ్ చేస్తే, నో నువ్వు ఇది చేయొద్దు, ఇది కాదు, అది కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి చేస్తారు. సో మీరు నెగోషియేట్ చేయటం, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం, నెగోషియేషన్ మీ బేబీతో అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవచ్చు. పిల్లల్లో పెంకితనాన్ని తగ్గించేందుకు వైద్య సహాయం ఎప్పుడు అవసరం? అగైన్ పిల్లల్లో బాగా స్టబర్నెస్ ఎక్కువైపోయి వాళ్ళు స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ లేదా రిలేటివ్స్ హోమ్కి వెళ్ళినప్పుడు లేదా ఒక సోషల్ గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కనుక ఎఫెక్ట్ అయితే అటువంటి సిచ్యువేషన్స్ని మనం చాలా సీరియస్గా తీసుకోవచ్చు. ఇంకొకటి, మీరు ఎన్ని స్ట్రాటజీస్ వాడినా డెవలప్మెంట్ కనిపించట్లేదు, ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు, దెన్ డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. లేదు చాలా ఎక్కువ గొడవల్లోకో లేకపోతే ఆర్గ్యుమెంట్స్లోకో వెళ్తున్నాయి, మీరు చేసినా మీరు చెప్పినా కూడా
అది ఉపయోగపడట్లేదు అనిపించినప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. దీన్ని మెడికేషన్ ఏమి ఉండదండి మన బిహేవియర్స్ మార్చడానికి. డెఫినెట్గా థెరపీ అనేది ఉంటుంది. దాన్ని మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాము. అది మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ బిహేవియరల్లో చేంజెస్ అనేది మనం స్లోగా ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇలాంటివి చేసేటప్పుడు పేరెంట్స్ మీరు కూడా మీ యొక్క సైకియాట్రిక్ కండిషన్ని కానీ సైకలాజికల్ కండిషన్ని కానీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రిలాక్స్ అయ్యి మీరు దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలి అనేది ఆలోచించడం కూడా ఎంతో అవసరం. పిల్లల్లో పెంకితనం అనేది సమస్యగా మారినప్పుడు దాన్ని సరిదిద్దేందుకు ఇవాళ కౌన్సిలింగ్ మొదలుకొని బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీల వరకు చాలానే పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో పిల్లల్లో పెంకితనానికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు.